ప్రభాస్ హీరోగా రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ని బ్రేక్ చేసింది. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అయితే హాలీవుడ్ రేంజ్కి ఎక్కడ తీసిపోవు అన్నట్లు ఉన్నాయి. పాస్ట్లో జరిగిన మహాభారత యుద్ధం అనంతరం 6000 సంవత్సరాల తర్వాత అంటే 2898 సంవత్సరం ఫ్యూచర్లో మన భూమి ఎలా ఉంటుంది, టెక్నాలజీ ఎలా ఉండబోతుందో అని ఇమాజిన్ చేస్తూ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. పాస్ట్లో మహాభారత యుద్ధ సమయంలో కృష్ణుడు అశ్వత్థామకి ఇచ్చిన శాపానికి అశ్వత్థామ ఆ శాపాన్ని ఎలా తొలగించుకోవాలి అని, అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలో పాపాలు పెరిగి కలియుగ అంతంలో కలి ఎలా మరణిస్తాడు, కలిని అంతం చేయడానికి మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి ఎలా పుడతాడు అంటూ పాస్ట్ని ఫ్యూచర్ని మిక్స్ చేస్తూ తీసిన ఈ కల్కి మూవీ ఫుల్ స్టోరీని సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అలర్ట్, ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను మాత్రం తిట్టుకోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి అశ్వత్థామని చూపిస్తారు. మహాభారత యుద్ధంలో కౌరవుల ఓటమి అనంతరం అశ్వత్థామ ఓటమిని భరించలేక పాండవుల వంశాన్ని నాశనం చేయాలని ఉత్తర కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది చూసి కృష్ణుడికి కోపం వచ్చి అశ్వత్థామకి నీకు ఎప్పటికీ మరణం రాదు అని శపిస్తాడు. ఆ తర్వాత అశ్వత్థామ కృష్ణుడితో ఆ శాపం ఎలా పోతుందో చెప్పమని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు కలియుగ అంతంలో మహావిష్ణువు 10వ అవతారంగా మళ్ళీ పుడతాను, అప్పుడు నా పుట్టుక ఆపడానికి కలి ప్రయత్నిస్తాడు, ఆ సమయంలో నువ్వు నన్ను కాపాడడం ద్వారా నీ శాపం పోతుంది అని చెప్పి అశ్వత్థామ నుదుటిపై ఉన్న శక్తిని తీసేస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ ఫ్యూచర్ లో చూపిస్తారు, అంటే 2898 సంవత్సరాన్ని చూపిస్తారు. కలియుగ అంతంలో భూమి మీద అన్ని ప్రాంతాలు దేశాలు నాశనం అయ్యి కాశీ ఒక్కటే మిగిలిపోతుంది. ఆ కాశీలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకరు తినడానికి తిండి లేక అలమటించేవారు, ఇంకొకరు జరుగుతున్న అనార్థాలను కంట్రోల్ చేసే సుప్రీం యాస్కిన్ మనుషులు. వీళ్ళు ఉండే ప్రాంతాన్ని కాంప్లెక్స్ అని పిలుస్తారు. ఆ కాంప్లెక్స్ లోకి సామాన్య మనుషులు వెళ్ళాలి అంటే 1 మిలియన్ యూనిట్స్ చెల్లించాలి. యూనిట్స్ అంటే అప్పటికి డబ్బుని అలా పిలుస్తారు. నెక్స్ట్ సీన్ లో కొందరు వ్యక్తులు ఒక వెహికల్లో కాశీకి వెళ్తారు. ఆ వెహికల్లో రూమి, రాయ అనే 2 మెయిన్ పర్సన్స్ ఉంటారు. అలా వాళ్ళు కాశీకి వెళ్ళిన తర్వాత సుప్రీం మనుషులు వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి రెబల్స్ అనే ఒక యూనియన్ హెల్ప్ చేస్తారు. అయినా కూడా ఫైనల్లీ వాళ్ళు దొరికిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన దివ్య అనే ప్రెగ్నెంట్ అమ్మాయిని కూడా కట్టేసి పట్టుకొని తీసుకుని వెళ్తుండగా ఒక పక్క రాయ తప్పించుకుంటుంది. ఆ తర్వాత రూమిని, దివ్యాని మానస్ అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకొని వెళ్తారు. వాళ్ళు శంబలా నుండి వచ్చారని అది ఎక్కడ ఉందో చెప్పమంటాడు. వాళ్ళిద్దరూ అది ఎక్కడ ఉందో చెప్పకపోవడంతో మానస్ వాళ్ళని చంపేస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే అరుణ్ అనే వ్యక్తి రాజన్ మనుషుల నుండి తప్పించుకొని పారిపోతుంటాడు. అరుణ్ని పట్టుకున్న వాళ్ళకి 5000 యూనిట్స్ ఇస్తామని అండంతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే ప్రభాస్ బుజ్జి వెహికల్తో ఎంట్రీ ఇచ్చి మిగిలిన వాళ్ళతో ఫైట్ చేసి అరుణ్ని తన దగ్గరే బందీగా ఉంచుకుంటాడు. భైరవ అలియాస్ ప్రభాస్ ఇలా అందరితో ఫైట్ చేస్తూ అందరినీ పట్టుకొని యూనిట్స్ని సంపాదించి ఎలా అయినా కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అయిన సుమతిని చూపిస్తారు. తను కాంప్లెక్స్ లోపల ల్యాబ్లో ప్రెగ్నెంట్ లేడీస్కి కేర్ టేకర్గా పనిచేస్తుంది. అయితే అక్కడ ల్యాబ్లో మానస్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ నుండి వచ్చిన సేరంని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ లేడీస్ ఎవరు వాళ్ళు అనుకున్న సేరంకి సరిపోరు. ఒకరోజు మానస్ ఆ ల్యాబ్ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి సేరం కోసం అడుగుతాడు. అప్పుడు సైంటిస్ట్ ఇంకా అనుకున్నట్లు పూర్తిగా అవ్వలేదు, అసలు సేరం ఎలా కావాలి, ప్రాజెక్ట్ కే అంటే ఏమిటో చెప్పమని అడుగుతాడు. అప్పుడు మానస్ ఆ సైంటిస్ట్ ని అప్పుడే తయారు చేసిన సేరంని సుప్రీం యాస్కిన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో సుప్రీం యాస్కిన్ అలియాస్ కమల్ హాసన్ ని చూపిస్తారు. సుప్రీం యాస్కిన్ మానస్ తెచ్చిన ఆ సేరంని ఇంజెక్ట్ చేసుకుంటాడు. అది పనిచేయదు. ఆ తర్వాత సుప్రీంకి అది సేరం కాదు, డేంజరస్ పాయిజన్ అని తెలిసి ఆ సైంటిస్ట్ ని చంపేస్తాడు. ఆ తర్వాత సుప్రీం మానస్ తో 150 డేస్ కడుపులో బిడ్డని మోయగల అమ్మాయితో తయారు చేసిన సేరం ని తీసుకుని రమ్మని చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో సుమతి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్ కారాకి కూడా ఆ విషయం తెలుస్తుంది. సుమతి అప్పుడు 150 డేస్ ప్రెగ్నెంట్ అని తెలియడంతో కారా షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో భైరవ గర్ల్ ఫ్రెండ్ అయిన రాక్సీ తన ఇంటికి వచ్చి కాంప్లెక్స్ లో జాబ్ వచ్చిందని చెప్తుంది. అప్పుడు భైరవ నన్ను కూడా తీసుకువెళ్ళమని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో రాక్సీ భైరవాని కాంప్లెక్స్ లోపలికి తీసుకుని వెళ్తుంది.
కానీ భైరవ రాక్సీని పని చేయనివ్వకుండా కాంప్లెక్స్ మొత్తం తిరుగుతూ ఉంటాడు. దాంతో కాంప్లెక్స్ లోపల నుండి భైరవాని గెంటేస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో సుమతి ప్రెగ్నెంట్ అని మానస్ కి తెలిసిపోతుంది. దాంతో సేరం ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అదే సమయంలో సుమతి అక్కడి నుండి తప్పించుకుంటుంది. తనకు ఫ్రెండ్ అయిన కారా సుమతి పారిపోవడానికి హెల్ప్ చేస్తుంది. కారా సుమతిని కాంప్లెక్స్ నుండి తప్పించి వాళ్ళ మనుషులకి అప్పగిస్తుంది. అప్పుడే మనకి తెలుస్తుంది కారా శంబాలాకి చెందిన మనిషి అని. ఇక నెక్స్ట్ సీన్ లో తప్పించుకొని తిరుగుతున్న రాయ రాజన్ మనుషులకి కనిపిస్తుంది. దాంతో రాయ అక్కడి నుండి పారిపోతూ ఒక గృహలో పడిపోతుంది. ఆ గృహలో అశ్వత్థామ అలియాస్ అమితాబ్ బచ్చన్ ఉంటాడు. అశ్వత్థామ రాయాని ఆ రాజన్ మనుషుల నుంచి కాపాడుతాడు. అదే సమయంలో రాయ దగ్గర ఉన్న ఒక చిన్న డైమండ్ వెలగడంతో అశ్వత్థామ అది చూసి ఆ డైమండ్ ని తన నుదుటిపై పెట్టుకుని సమయం ఆసన్నమైంది అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో సుప్రీం అసిస్టెంట్ అయిన శ్యామ్ మానస్ని పిలిచి సమస్య వస్తుంది, అర్జెంటుగా సుమతిని పట్టుకోమని ఆదేశిస్తాడు. సో మానస్ సుమతిని పట్టుకున్న వాళ్ళకి 5 మిలియన్ యూనిట్స్ ఇస్తామని ప్రకటిస్తాడు. సో సుమతిని పట్టుకోవడానికి ఒక పక్క రాజన్ మనుషులు, ఇంకొక పక్క భైరవ కూడా వెళ్తాడు. ఆ ప్రయత్నంలో మానస్ మనుషులకి సుమతి దొరికిపోతుంది. అప్పుడే సుమతిని ఎలా అయినా కాపాడాలని అశ్వత్థామ అక్కడికి వచ్చి మానస్ మనుషులని కొట్టి సుమతిని కాపాడుతాడు. కానీ అదే టైంలో భైరవ కూడా అక్కడికి వచ్చి సుమతిని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సాధ్యం కాదు. అశ్వత్థామ సుమతిని చాలా గట్టిగా కాపాడడానికి ప్రయత్నిస్తాడు. అలా అశ్వత్థామ భైరవాన్ని కొట్టి సుమతిని శంబలాకి తీసుకుని వెళ్తారు. అలా సుమతి శంబలాలో అడుగు పెట్టిన వెంటనే ప్రకృతిలో చాలా మార్పులను అక్కడ ప్రజలు గమనిస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో భైరవ మానస్ మనుషులని కొట్టడంతో అతన్ని కాంప్లెక్స్ లోపలికి రాకుండా బ్లాక్ చేస్తారు. దాంతో భైరవ కాంప్లెక్స్ పైన ఆశలను వదిలేసి ఇంటికి వచ్చి నిస్సహాయంగా కూర్చుంటాడు. అరుణ్ని కూడా బందీ నుండి విముక్తిని చేస్తాడు. దాంతో అరుణ్ భైరవకి నాతో శంబలాకి వచ్చేయి, నీ పవర్ మాకు కావాలి అని అడుగుతాడు. దాంతో భైరవకి అరుణ్ని అడ్డు పెట్టుకుని ఎలా అయినా శంబలాకి వెళ్లాలనే ప్లాన్ వస్తుంది. దాంతో భైరవ మానస్ కి శంబలాకి దారి చూపిస్తా, సుమతిని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తా, కాంప్లెక్స్ లోపలికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ కావాలని అడుగుతాడు. దాంతో మానస్ సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత భైరవ అరుణ్ సహాయంతో శంబలాలోకి అడుగు పెడతాడు. అది తెలుసుకున్న అశ్వత్థామ వెంటనే అలర్ట్ అవుతాడు. అశ్వత్థామకి భైరవకి చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. అదే సమయంలో మానస్ తన ఫుల్ ఫోర్స్ తో శంబలాలోకి వచ్చేస్తాడు. అప్పుడు మానస్ మనుషులకి శంబలా మనుషులకి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మానస్ శంబలాని నాశనం చేసి అందరినీ చంపేసి అశ్వత్థామని కట్టేసి సుమతిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో అక్కడ అశ్వత్థామ చేతిలో దెబ్బలు తిని పడి ఉన్న భైరవకి అశ్వత్థామ చేతి కర్ర దొరుకుతుంది. దాంతో భైరవ లేచి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు. దాంతో భైరవ ఆ కర్ర సహాయంతో మానస్ మనుషులను కొట్టి మానసిని చంపేసి సుమతిని కాపాడుతాడు. కాపాడిన తర్వాత భైరవ నార్మల్ గా అయిపోతాడు. ఆ తర్వాత భైరవ సుమతిని అక్కడి నుంచి తీసుకుని బుజ్జి సహాయంతో వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్నప్పుడు అశ్వత్థామ కూడా కాపాడలేకపోతాడు. ఇక సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో భైరవ ఎందుకు అలా అయ్యాడో అశ్వత్థామ రాయాకి చెప్తూ మహాభారత యుద్ధంలో అర్జునుడితో తలపడుతున్న కర్ణుడిని చూపిస్తారు. ఇక ఫైనల్ సీన్ లో మానస్ సుమతి నుండి కలెక్ట్ చేసిన ఒక డ్రాప్ సేరం ని అసిస్టెంట్ అయిన శ్యామ్ సుప్రీం యాస్కిన్ కి తీసుకుని వెళ్తాడు. దాంతో ఆ డ్రాప్ సేరం ని సుప్రీం తనలో ఇంజెక్ట్ చేసుకోగానే సుప్రీం కి ఫుల్ గా పవర్స్ వచ్చి యంగ్ గా అయిపోతాడు. ఆ తర్వాత శ్యామ్ సుమతిని పట్టుకోవడానికి నేను వెళ్తాను అంటే సుప్రీం లేదు, డైరెక్ట్ గా నేనే వెళ్తా అని రెడీ అవుతాడు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది, అదే విధంగా మూవీలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.